పాదారవింద శతకంలోని 73వ శ్లోకానికి ఈరోజు వివరణ చెప్పుకుందాం. ముందుగా శ్లోకం. కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణౌ రక్షణ చణౌ విపన్నానాం శ్రీమన్నళినమసృణౌ సోణకిరణౌ మునీంద్రాణామంతఃకరణ శరణౌ మందసరణౌ మనోజ్ఞౌ కామాక్ష్యా దురితహరణౌ నోమి చరణౌ. చక్కటి ప్రేయర్ అమ్మవారి ఆవిడ లక్షణాలన్నీ చెప్తూ 8 సమాసాలు ఉన్నాయి. 8 సమాసాల్లో నుంచి 9 గుణాలు చెప్తున్నారు. 9 రకాలుగా అమ్మవారు ఏ రకంగా ఒక సాధకుణ్ణి అలా దరి చేరుస్తుంది, ఏ రకంగా అనుగ్రహిస్తుంది అనే ఆ అన్ని పదాలు వాడుతూ ప్రేయర్ అమ్మవారి ధ్యానం చెప్తున్నారు. ఇందులో కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణం. కవిత్వశ్రీ, కవిత్వము అంటే కవిత్వం ఎప్పుడొస్తుంది? సరస్వతి కటాక్షం ఉంటే వస్తుంది. కాబట్టి కవిత్వం అది సరస్వతి కటాక్షం. శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం, సంపన్నత. కవిత్వ శ్రీ మిశ్రీకరణ అంటే ఆ రెండిటిని కలపడంలో నిపుణవు. కవిత్వ స్త్రీలను కలపడంలో సమర్థములైన. తర్వాత విపన్నానాం అంటే ఆపదల నొందిన వారి యొక్క రక్షణ చణవు. చణం అంటే అక్కడ చాలా దక్షత కలిగిన, నిపుణత కలిగిన. ఆపదల నొందిన వారి యొక్క రక్షణమునందు నిపుణములైన. శ్రీమన్ నళిన మసృణవు. శ్రీమత్ నళిన మసృణవు. శ్రీమత్ అంటే కాంతి కలిగిన, నళిన కమలముల, మసృణవు నునుపుదనం కలిగిన, ఆ సాఫ్ట్నెస్, స్మూత్నెస్ ఉంటుంది కదా, అది ఆ నునుపుదనం కలిగిన. సోణ కిరణం ఇదొక పదం. ఎర్రని కిరణములు, వెలుగు ఎలా ఉంటుందో అటువంటి ఆ ఎర్రని వెలుగులు కలిగిన. తర్వాత మునీంద్రాణ మునీశ్వరుల యొక్క అంతఃకరణ శరణవు. అంతఃకరణమే ఇల్లుగా గల. తర్వాత మందసరణవు మంద గమనము గల, మనోజ్ఞౌ సుందరములైన. తర్వాత దురితహరణవు పాపాలను పోగొట్టే, దురితములను పోగొట్టే. కామాక్ష్యాహ కామాక్షిదేవి యొక్క చరణవు పాదములను గూర్చి నౌమి నమస్కరించుచున్నాను అని ఇందులో చెప్తున్నారు. ప్రార్థన. ఈ కవిత్వ శ్రీ అని 2 మాటలు అని మనం చెప్పుకున్నా 2 పదాలుగా విడదీసి సరస్వతి లక్ష్మి అని చెప్పుకోవడం ఒకటి. రెండవది ఏంటంటే కవిత్వశ్రీ అంటే చాలా పోయట్రీలో అంటే అందులో ఒక దక్షత, చాలా గొప్పతనం. అది ఏమిటంటే బియాండ్ సర్టెన్ లెవెల్ అన్నమాట. చాలా గొప్ప స్థాయి కలిగిన ఆ కవిత్వం, అది కవిత్వశ్రీ. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. నాట్ ఆర్డినరీ, చాలా గొప్ప దక్షత కలిగిన కవిత్వం ఆ కవిత్వశ్రీ, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఆ కవిత్వాన్ని కూడా ప్రసాదిస్తాయి అమ్మవారి పాదాలు. ఈ పాదాలు, ఈ 8 పదాలు ఉన్నాయని చెప్పాను కదా, అవి ఏమిటంటే కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణం. అమ్మవారి చరణాలు ఏమేమిటంటే ఇవి. 1, 2 శ్రీమన్ నళిన మసృణౌ, రెండోది. 3వది సోణ కిరణౌ. తర్వాత విపన్నానాం రక్షణ చణౌ, అదొకటి. మునీంద్రాణం అంతఃకరణ శరణౌ, ఇదొకటి. తర్వాత మందసరణౌ, మనోజ్ఞౌ, దురితహరణౌ. ఇన్ని ఒక 8 పదాలతోటి 9 లక్షణాలు చెప్పారు. ఏమిటంటే కవిత్వము సరస్వతి కటాక్షం, శ్రీ
అంటే లక్ష్మీదేవి సంపన్న. సాధారణంగా ఒక నానుడి ఏమిటంటే ప్రపంచంలో సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉంటదని, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉంటదని మామూలుగా అలా చెప్తారు. ఇవి రెండు ఒకదానికొకటి పొంతన ఉండవు. కాబట్టి ఈ రెండిటిని కలిపి ఒక చోట ఉంచడం అసాధ్యము, జనరల్ గా ఉండదు అని చెప్తారు. అది లోక సాధారణది. కానీ లోక ప్రసిద్ధి అలా ఉన్నా కూడా అమ్మవారి ఆరాధించే ఈ సాధకులలో సరస్వతి, లక్ష్మి రెండూ కలిసి ఉంటాయి. ఎలాగైతే అమ్మవారి పాదాల చెంత సరస్వతి లక్ష్మి ఉంటారో అలాగా ఆ సాధకుడిలో కూడా ఆ సరస్వతి కటాక్షము, లక్ష్మీ కటాక్షము ఏ రకమైన ఇబ్బంది లేకుండా రెండూ కలిసి ఉంటాయి. అమ్మవారి ఆ పాద ఆరాధన అటువంటి సాంగత్యాన్ని ఇస్తుంది. ఎందుకని అంటే సాధారణంగా లక్ష్మీ సరస్వతికి పడదు అని చెప్పినా అమ్మవారి పాద ధ్యానం అంటే సత్వ ప్రధానాలు కదా, అమ్మవారి పాదాలు సత్వగుణ ప్రధానాలు. కాబట్టి ఆ సత్వగుణ పదముల యందు సాధన ఆవిడ పాదాల చెంతే ఉంటూ ఆవిడ పాదాక్రాంతమై ఉన్న సరస్వతీ లక్ష్మి కూడా ఆ సాధకుని యందు ఒదిగి ఉంటాయట, రెండూ కలిసి ఉంటాయి. కాబట్టి పరస్పరము విరోధులు అని చెప్పినా కూడా ఆ విరోధత్వం ఇక్కడ అమ్మవారి పాదముల దగ్గర లేదు. రెండవది అంటే అది సత్వగుణ మహిమ వలన అమ్మవారి పాదముల సాధన చేసిన వారికి ఆ సరస్వతీ లక్ష్మి కూడా సత్వగుణ ప్రధానంగా ఆ సాధకుడి యందు ఉంటారు. అపరిమితమైన ఆ కటాక్షాన్ని ప్రసాదిస్తారు. అమ్మవారి ఉపాసన చేసిన కౌలకి తప్పకుండా సరస్వతి లక్ష్మి కటాక్షం రెండు ఉంటాయి అని ఇందులో చెప్తున్నారు. మొదటి పదం కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణం. ఆ రెండిటిని కలిపి ఇవ్వడంలో ఆ లక్ష్మీ సరస్వతులు ఎంతో సఖ్యతగా వారికి అది ప్రదానం చేస్తారు అని. రెండవది విపన్నానాం రక్షణ చెణౌ. ఆపన్నులను రక్షించుటకు ఇతర దేవతల వలె ఆవిడ అవతరించక్కర్లేదుట. ఆవిడ పాదాలే చాలు ఆపదల నుంచి రక్షించేస్తాయి. కానీ తన భక్తులకి ఆ దర్శన చరణ స్పర్శన కలిగించడం కోసం ఆవిడ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంగా, తర్వాత కంచి లాంటి మహిమాన్వితమైన ప్రదేశాల్లో అర్చామూర్తిగా అంటే అర్చనలు అందుకునే విధంగా ఒక అర్చామూర్తిగా ఒక రూపంతో ఆ అక్కడ దర్శనమిస్తోంది. అటువంటి రూపంగా అంటే ఆవిడకి అవతారం చెయ్యకపోయినా, అవతరించకపోయినా కూడా ఆవిడ పాదాలకే అటువంటి ఆపదల నుంచి రక్షించే గొప్ప లక్షణం ఉంది. కాబట్టి అమ్మవారి పాదాలకి విపన్నాన రక్షణ చణౌ రెండోది. మూడోది శ్రీమన్ నళినమసృణౌ. లక్ష్మీదేవి ఈ తామర పువ్వులందు నివసించడం వల్ల ఆవిడని పొందిన విష్ణుమూర్తికి శ్రీమంతుడు అని. అంటే లక్ష్మీదేవి సిరి, ఆ సిరిని పొందినవాడు శ్రీమంతుడు, ఆయన విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి ఆ శ్రీమంతుడు అని ఒక పేరుంది. తర్వాత తామర పువ్వుల యొక్క శ్రీమత్, వాటి యొక్క గొప్పతనం, వాటి యొక్క గ్లోరీ అది ఏమిటి? వాటిలో నునుపుదనము, వాటి కాంతి. ఆ నునుపుదనము, కాంతి అమ్మవారి పాదాల్లో ఉంది. అది
ఈ శ్రీమన్నడిన వస్తుడవు అంటే పాదములలో ఉండే అటువంటి మృదుత్వం అమ్మవారి పాదాలు. తర్వాత శ్రీమంతుడు అంటే విష్ణువు అని చెప్పుకున్నాం కదా. సిరిని పొందినవాడు శ్రీమంతుడు. ఆయన చేతిలో కూడా ఒక కమలం ఉంటుంది. అమ్మవారికి ఆయన పుత్ర సదృశం. ఎందుకంటే ఆ ప్రళయ కాలంలో ఒక మర్రి చెట్టుని సృష్టించి ఆ వేల వేల మర్రి ఆకులలో బాలముకుందుణ్ణి ఆవిడ సృష్టించి ఆ బాలముకుందుల్ని ఈ ప్రపంచ రక్షణ కోసం ఆవిడ పోషించిందిట. కాబట్టి ఆ వేల వేల భువనాలను రక్షించడం కోసం వేల వేల ముకుందులు ఆవిడ చుట్టూ ఉండి ఆవిడ పాద ఆ సన్నిధిలో సేవ చేసుకున్నట్ట. ఆవిడ పాదాలని ఒత్తి ఒత్తి ఆయనకి ఆ శ్రీమత్ అటువంటి గొప్పతనం ఆయనకి అబ్బిందిట. ఆయన ఆ ఆ పాదాలని ఒత్తగా ఒత్తగా ఆవిడ పాదాలు ఇంకా నునుపైపోయాయట. అంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి అన్నమాట. అమ్మవారి పాదముల సదృశత విష్ణుమూర్తి చేతులకు వచ్చిందిట. అంటే ఆ పాదాలని అలా ఒత్తి 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 ఆ పాదాలలో ఉండే నునుపుదనం ఆయనకు వచ్చిందో, ఆయన ఒత్తగా 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 అమ్మవారి పాదాలు ఇంకా నునుపైపోయాయో తెలియటం లేదు. అటువంటి ఒక భావం చెప్పారు. అటువంటి చరణ ఆరాధన చేయడం చేత విష్ణుమూర్తి శ్రీమంతుడయ్యాడు అని ఒక మాట చెప్పారు. అట్లా శ్రీమన్నళిన మస్తృణౌ అన్నప్పుడు ఆ తామర పూలలో ఉండే నునుపుదనము, కాంతి ఇవి అమ్మవారి పాదాల్లో ఉన్నాయి అని చెప్తూ అంటే నునుపుదనము, మృదుత్వము ఇవన్నీ దేనికి చెప్తున్నారు? మృదుత్వం, అమ్మవారి పాదాల్లో ఉన్న మృదుత్వము ఏమిస్తుంది మనకి? మృదువైన భావాలు. మనలో కూడా అటువంటి సాఫ్ట్నెస్ ఇదేన్ని చూస్తున్నామో దాన్ని పొందాలి కదా. అటువంటి మృదుత్వం. తర్వాత ఆ శ్రీమత్ ఆ ఏదైతే శోభ ఉందో ఆ శోభ ఆరాధించే వారికి కూడా అబ్బుతుంది. ఎలాగైతే విష్ణుమూర్తికి ఆ పాదముల కాంతి యొక్క శోభ ఆయనకి పొంది వచ్చి ఆయన శ్రీమంతుడయ్యాడు, అలాగే సాధకుడు కూడా ఒక శ్రీమంతుడుగా మారగలుగుతాడు. అది ఇప్పటికి 4 అయినాయి. 5వది సోణకిరణం. ఈ సోణకిరణం అంటే సోనా నది అంటే ఎర్రగా ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగా సోణకిరణం అటువంటి ఎర్రని ఉదయిస్తున్న సూర్యకాంతి లాంటి ఎర్రని కిరణాలు విరజిమ్ముతూ ఉంటాయి అమ్మవారి ఆ పాదాలు. అంటే ఎరుపు చక్కటి సృజనాత్మకతకి సరస్వతి కటాక్షం అనుకుంటున్నాం కదా. సరస్వతి కటాక్షము ఈ ఎరుపు ఇక్కడ మనకు ఏం చెప్పుకోవాలి? సృష్టి అంటే మంచి కవిత్వం చెప్పగలిగిన క్రియేటివిటీ అదనమాట. అది సోణకిరణం. తర్వాత 6వది ఆ మునీంద్రాణం అంతఃకరణ శరణౌ. మునులలో శ్రేష్ఠులైన వారు, వారి యొక్క అంతఃకరణ శరణం. శరణం అంటే ఇల్లు, గృహం. ఆవిడకి సాధారణంగా ఆవిడ అడ్రస్ ఏం చెప్పుకుంటాం? మణిద్వీపం. అయితే ఆవిడకి ఆ మణిద్వీపం కన్నా కూడా ఇటువంటి మునీంద్రుల యొక్క అంతఃకరణమే ఇల్లుగా ఉంటే బాగుండు అనుకుంటుంటే అక్కడ ఆవిడ ఎప్పుడూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంటారు. అటువంటి ఆ మునీంద్రుల హృదయమునందు గృహం కలిగి ఉంటుంది ఆవిడ. ఆవిడకి అది ఎలా ఇష్టమో మునీంద్రులకి ఆవిడ పాదాలే శరణ్యం. ఆవిడ పాదాల శరణాగతి పొందాలని మునీంద్రులు అనుకుంటూ ఉంటారు. అంటే పరస్పరము ఆవిడకి వారి హృదయాలలో గృహం కల్పించుకుని నిరంతరం అక్కడే ఉండాలని, శాశ్వత స్థానం పొందాలని ఆవిడ కోరికగా ఉంటే
ఆవిడ పాదాలలో శాశ్వత శరణాగతి పొందాలని మునీంద్రులు అనుకుంటూ ఉంటారట. పరస్పరం ఆ పరస్పరమైన అటువంటి శరణాగతి ఈ 6వ విశేషణంలో చెప్పారు. విశేషణం 7 అమ్మవారి గతి మాంద్యం. మందగతౌ, మంద శరణౌ, నిదానంగా నడుస్తుంది ఆవిడ. గజగమనము, తర్వాత హంసగమనము అని చెప్పుకుంటాం మనం. ఇందులో ఏమీ పోలిక కూడా చెప్పలేదు. మందగతి, చాలా నిదానంగా ఆవిడ ఆవిడ మందగమనానికి ఎవరు దేనితోనూ సాటి చెప్పలేదు. ఆవిడదే పరమోత్కృష్టమైన, అన్నిటికన్నా సుపీరియర్ క్వాలిటీ అన్నమాట ఆవిడ గమనం. ఆ మంద గమనం అంటే నడక. ఇంతకు ముందర శ్లోకాల్లో కూడా మనం చెప్పాం, నడక నడత. ఈ నడతకి కూడా నడక మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, గబా నడవడం, నిదానంగా నడవడంలో ఎంత తేడా ఉంటుందో. వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ నడకలో తెలిసిపోతుంది. వాళ్ళ నడక మీద ఆధారపడి ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నడత మంద శరణౌ. తర్వాత మనోజ్ఞౌ, చాలా సుందరమైనవి, మనోహరములైనవి, ఎంత అందమైనవో. అసలు ఆ మనోజ్ఞతకి ఇంకా వేరే ఉపమానం లేదు, చెప్పలేదు, వేటితోనూ పోలిక లేదు. అటువంటి సుందరములైన, అత్యంత సుందరములైనవి అందమైన ఆ పాదములు. 9వది దురితహరణౌ, ప్రధానమైనది కూడా. ఈ దురితహరణం లేకపోతే అసలు ఆ వైపుకి దృష్టే వెళ్ళదు. చాలా ప్రధానమైనది ఇది. పాపాలను పోగొట్టి అజ్ఞానాన్ని అంతరింపజేసి ఆ సాధన వైపు మార్గాన్ని మళ్ళించి ఆ సాధకుల్ని అటువంటి సాధనా మార్గంలో నిలబెట్టగలిగినవి ఆ పాదాలు. అటువంటి పాదములకు నౌమి చరణౌ, అటువంటి పాదములకు నేను నమస్కరించున్నాను. అంటే ఇంకా నమస్కారం పొందదగినది ఇక సృష్టిలో ఏదీ లేదు. ఆవిడ పాదములను మించి అంత పరమోత్కృష్టమైన, మహోత్కృష్టమైన, అన్నిటికన్నా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. ఇంకా అంతకు మించి ఇంకొకటి లేదు. అటువంటి ఆ పాదాలకి నౌమి, ఇంకా నేను నమస్కరించదగిన విషయం ఇంకొకటి లేదు సృష్టిలో. అటువంటి అద్భుతమైన ఆ పాదములకు నేను నమస్కరించుచున్నాను నా మనసులో అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు? సరస్వతి లక్ష్మీ కటాక్షం రెండూ కూడా అందులో మనకి అమ్మవారి పాదాలు ప్రసాదిస్తాయి. కాబట్టి తర్వాత ఏమిటి, రేపేమిటి అనే ఒక చింత లేకుండా అమ్మవారి పాద శరణాగతి పొందిన సాధకుడికి అంతా సంపన్నం, లక్ష్మీకరం, అంతా కూడా అన్ని రకాల అష్టైశ్వర్యాలు అందులో అన్ని వచ్చేస్తాయి కదా. అటువంటి ఆ ఐశ్వర్య ప్రదాత అమ్మవారి పాదములు. కవిత్వశ్రీ మిశ్రీకరణ నిపుణౌ రక్షణ చణౌ విపన్నానాం శ్రీమన్నలినమసృణౌ సోణకిరణౌ మునీంద్రాణామంతఃకరణ శరణౌ మంద శరణౌ మనోజ్ఞౌ కామాక్ష్యా దురితహరణౌ నౌమి చరణౌ.